హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేర్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 395 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,062 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 554 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,355 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 1200 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,530 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 691, ఫిన్ నిఫ్టీ 305, మిడ్ క్యాప్ 394, ఐటీ 440, ఫార్మా 170, మెటల్ 157. ఇవాళ మొత్తం మార్కెట్ గ్రీన్ అంటే గ్రీన్ అండి. మొన్న ఈరోజు బాగా పెరిగిందండి. ఇవాళ నేను మార్నింగ్ టెలిగ్రామ్లో ఏం పెట్టానంటే, పెట్టిన మీకు షార్ట్స్ షేర్ చేసిన 5 minutesకే నా టార్గెట్ డన్ అని చెప్పానండి. 105 పాయింట్స్, అది పుట్ సైడ్ అండి. ఇవాళ మార్కెట్ 2 సైడ్ ఆడిందండి. మొత్తం ఏవి డివిలియర్స్ లాగా 360 degreesలో ఆడింది ఇలా మార్కెట్. పుట్ సైడ్ వెళ్ళింది అండ్ కాల్ సైడ్ కూడా వెళ్ళిందండి. దానికి కారణం ఏమైందంటే, ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోహాల ఈరోజు ఒక కీలక ప్రకటన చేసిందండి. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులపైన పూర్తి సుంకాలు ఈ భారత్ మినహాయించిందని ఆయన ఒక ప్రకటన చేసిండు. కానీ దాని నుండి ఈ అధికారిక ప్రకటన మన ఇండియా తరఫు నుంచి ఏం లేదు. ఆ సుంకాలపైన చర్చలు మే 30 నాడే జరిగినట్టు ఆయన ప్రకటించుకున్నాడు. ఏప్రిల్ 30 నాడు. చమురు ధరలు కూడా పెరిగినాయి. అమెరికా ఇరాన్ మధ్యన అణు ఒప్పందం జరిగింది కదా, అది అణు ఒప్పందం గురుతుందనే అంచనాతోటి చమురు కూడా జరిగేది కొంచెం దిగినాయి. ఇంకా ఇదేనండి, కొంచెం పాజిటివ్ ఉండడం వల్లనే మార్కెట్ పెరిగింది. ఇవాళ మన లెవెల్స్ చూద్దామండి. నేను స్క్రీన్ షాట్ షేర్ చేసినగా కాల్ సైడ్ చూద్దాం. ఫస్ట్ నేను 24,550 ఐటీఎం చెప్తున్నానండి, ఓటీఎం చెప్పట్లేదు. ఓటీఎం మీరే చూసుకోండి. అన్ని సక్సెస్ అయినాయండి. ఐటీఎం, ఓటీ అన్ని సక్సెస్ అయినాయి. 24,550 చెప్పాను కదా, చూడండి ఎట్లా పెరిగిందో. ఫస్ట్ స్టార్టింగ్లో దిగింది కానీ ఫస్ట్ టైం, సెకండ్ టైం ఈ మొత్తం క్రాస్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా క్రాస్ అయింది చూడండి. సెన్సెక్స్ కూడా క్రాస్ అయిపోయాయి. ఇవన్నీ సక్సెస్ అయినాయండి. కాల్స్ అన్ని నేను ఇచ్చిన ఐటీఎం కాల్స్ అన్ని సక్సెస్ అయినాయి. ఎవరైతే ప్రాఫిట్ పొందారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, నేను దీని గురించి చెప్పాలండి, ఇండెక్స్ గురించి. మన ఫస్ట్ టార్గెట్ ఇంతకుముందు ఎంత అనుకున్నామండి, 24,882 అనుకున్నాం. అది ఏ రోజు హిట్ అయిందండి, 12th May నాడు హిట్ అయింది. మళ్ళీ ఆ మరుసటి రోజే మార్కెట్ పడిపోయింది. ఆ తర్వాత రోజు కొంచెం కన్సల్టేషన్ అయింది. ఇవాళ మళ్ళీ మార్కెట్ అది హిట్ అయ్యి ఆల్మోస్ట్ నెక్స్ట్ టార్గెట్ ఎంత అనుకున్నామండి, 25,212 అనుకున్నాం కదా, అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తుందండి. అక్కడ నుంచి ఇంకా ఎన్ని పాయింట్ల దూరంలో ఉంది, దాదాపు 170 పాయింట్స్ దూరంలో ఉందండి. సెన్సెక్స్ అయితే రీచ్ అయిపోయిందండి. సెన్సెక్స్ ఇంకా రీచ్ కాలేదండి. చూద్దాం సెన్సెక్స్ రీచ్ అయిందా. సెన్సెక్స్ కూడా రీచ్ కాలేదండి. సెన్సెక్స్ టార్గెట్ ఎంత ఉంది, సెకండ్ టార్గెట్ 83,800 అనుకోండి, 769 అంటే. ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది, 82,400 అనుకున్నాం, అది హిట్ అయింది. ఇప్పుడు 83,800. ఇది ఒక్కటి హిట్ అయిందంటే మనం మార్కెట్ని అక్కడి నుంచి కూల్ ఆఫ్గా చూడవచ్చు. అంటే ఇంకా మార్కెట్ పెరగడానికి ఉన్నదండి, ఇంకా పెరుగుతుంది. మనము ఇందులో చూసుకుంటే మటుకి ఎస్జిఎక్స్ నిఫ్టీ, గిఫ్ట్ నిఫ్టీ 400 పాయింట్స్ ప్లస్లో ఉంది. రేపు ఎలా ఉంటుందో చూద్దాం. రేపైతే గ్యాప్ పై ఈ నిఫ్టీకి సంబంధించిన 170 పాయింట్స్ కొంచెం ఫిలప్ చేస్తుందని అనుకుంటున్నా. చూద్దాం. వన్స్ ఒక్కసారి ఈ లైన్ ఫిలప్ అయింది అనుకోండి, నిఫ్టీలో అండ్ సెన్సెక్స్లో ఇవి రెండు లైన్స్, ఇందులో బ్లాక్ లైన్ అండ్ ఇందులో ఇది పింక్ కలర్, ఈ రెండు హిట్ అయినాయి అనుకోండి, ఆ తర్వాత మనం మార్కెట్ని కొంచెం పుట్ సైడ్ చూసుకోవచ్చు. ఓకేనా.
రేపటి గురించి చెప్తానండి. 25,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 24,750 కాల్ కొనండి. 24,750 కాల్ కొనాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 388 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 469, స్టాప్ లాస్ 346, ఓవరాల్ టార్గెట్ 551. 25,050 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 25,400 పుట్ బై చేయండి. 25,400 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 200 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ కొంచెం ఫస్ట్ టార్గెట్ 289, స్టాప్ లాస్ 154, ఓవరాల్ టార్గెట్ 379 అనుకుంటానండి. ఇది కొంచెం తప్పు రాసుకున్నాను నేను. 379 కూడా ఉంటుంది, కొంచెం చూద్దాం ఏముందో. ఇది ఎన్నోదండి, 25,400 పుట్ కదా, 25,400 పుట్. ఓకే, నేను దీనికి సంబంధించినది టెలిగ్రామ్లో షేర్ చేస్తానండి. నిఫ్టీ ఇందులో 24,750 కాల్ అన్నాను కానీ అందులో ప్రాఫిట్ వస్తే 6140, లాస్ వస్తే 3070. 25,400 పుట్ అన్నాను కదండి, అది ప్రాఫిట్ వస్తే 6748, లాస్ వస్తే 3374. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 54,800 కాల్. ఒకవేళ 55,400 బిలో ఎబో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 54,800 కాల్ బై చేయండి. 54,800 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1010 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1132, స్టాప్ లాస్ 947, ఓవరాల్ టార్గెట్ 1256. 55,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,900 పుట్ బై చేయండి. 55,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 936 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1083, స్టాప్ లాస్ 861, ఓవరాల్ టార్గెట్ 1231. సెన్సెక్స్ చూడండి, 82,600 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 81,500 కాల్ బై చేయండి. 81,500 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1170 మీద క్లోజ్ అవ్వాలండి. ఫస్ట్ టార్గెట్ 1446, స్టాప్ లాస్ 1030, ఓవరాల్ టార్గెట్ 1723. ప్రాఫిట్ వస్తే 5538, లాస్ వస్తే 2769. 82,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 83,600 పుట్ బై చేయండి. 83,600 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1314 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1685, స్టాప్ లాస్ 1126, ఓవరాల్ టార్గెట్ 2058. ప్రాఫిట్ వస్తే 7450, లాస్ వస్తే 3725. ఇవ్వండి, ఒకసారి దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారు కదా టెలిగ్రామ్లో ఈ విధంగా నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. ఇప్పటి వరకు ఎవరైనా జాయిన్ కాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా వాయిస్ మెసేజ్ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే పెడతానండి, చూసుకోండి. ఓకే, ఇంతేనండి. మార్కెట్ అయితే ఇంకొంచెం పెరగడానికి రెడీగా ఉంది. ఓకే, ఈ శుక్రవారం రేపు చూద్దాం, ఏమైనా పెద్ద క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసిందంటే మనకి సోమవారం నుంచి ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు, అంటే పుట్ సైడ్ వెళ్ళొచ్చు. ఆ తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్స్ గురించి ఆలోచిద్దాం మనం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. ఓకేనా, మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.